హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలామంది ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనే ఆలోచనలు ఫుడ్ తినడం మానేస్తారు. అలా అస్సలు ఉండకూడదండి. తినకపోవడం వల్ల ఇంకా గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. సో తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎంత భారీ పొట్ట ఉన్నా సరే తగ్గించుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. 3 బౌల్స్ తీసుకున్నాను. ఒకటి సోంపు, ఇంకొకటి వాము, ఇంకొకటి జీలకర్ర. 3 ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద మంట వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక బౌలు సోంపు తీసుకున్నాను. 3 ఈక్వల్ క్వాంటిటీలోనే ఉండాలండి. ఇప్పుడు సోంపు వేసాను కదా, స్లిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని లైట్గా వేగించుకోవాలి. సోంపు అనేది అరుగుదలకి చాలా మంచిది. తిన్న తర్వాత అయినా సరే, ఫుడ్ తిన్న తర్వాత అయినా సరే మనం కొంచెం తిన్నాము అంటే అరుగుదలకి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సోంపులో ఉన్న బెనిఫిట్స్ మనకు చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ లైట్గా వేగిపోయాయి. ఇవి పూర్తిగా వేగొద్దు, లైట్గానే వేగాలి. ఇప్పుడు ఈ వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్నాక ఇవి చల్లారిపోతాయి. ఇవి చల్లారిన తర్వాతే మనం పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బౌలు వాము కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది ఫాస్ట్గా వేగిపోతుందండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. సిమ్లోనే పెట్టి వేయించుకుంటా ఉండాలి. ఇది డైజెస్ట్కి అయినా, డయాబెటీస్ వల్లైనా తాగొచ్చు. చాలా వెయిట్ లాస్ అయిపోతారండి. ఇది వాము కూడా చిన్నపిల్లలకి కడుపులో నొప్పి వచ్చినప్పుడైనా సరే వాము కొంచెం నోట్లో వేసామంటే ఈజీగా కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుంది. సో వాములో ఉన్న బెనిఫిట్స్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చూశారు కదండి, ఇట్లా 3 ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. వాము కూడా మనకి వేగిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. 3 కలుపుకోవచ్చండి. ఇందాక సోంపు వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వామును కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు జీలకర్ర, ఈ జీలకర్ర కూడా వేసుకొని ఇది కూడా సిమ్లో పెట్టుకొని లైట్గా వేపుకోవాలి. ఇది కూడా గ్యాస్ట్రిక్కి చాలా యూజ్ ఉంటుందండి. గ్యాస్ట్రిక్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, గ్యాస్ ఫామ్ అయినప్పుడైనా సరే ఇది కూడా తిన్నాము అంటే గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఈజీగా రిలీఫ్ అవుతుంది. జీలకర్రలో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, ఆరోగ్య ప్రయోజనాలు. చూడండి, ఇది కూడా లైట్గా వేగిపోతుంది. ఈ వేగిన దాన్ని అదే ప్లేట్లోకి తీసుకుందాం. 3 కలుపుకోవచ్చండి. సపరేట్ ఏం అవసరం లేదు. 3 కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 వేసాం కదా, ఏమేమి వేసాం? సోంపు, వాము, జీలకర్ర. ఈ 3 కూడా చల్లారి పెట్టుకోవాలి. వేడి మీద మాత్రం అస్సలు పౌడర్ చేసుకోవద్దు. చూడండి, గెరెట్తోటి అట్లా పల్చగా చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుందాం. ఇవి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. ఇది వారంలోనే మనకి తేడా తెలుస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా తాగొచ్చు. డైజెస్ట్కి అయినా సరే, కడుపులో నొప్పికైనా సరే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి, ఇలా పౌడర్ చేసుకొని మొత్తం 3 కలిపి పౌడర్ చేసుకోవచ్చు అండి. ఇది ఎలా తాగాలి ఏంటి అనేది చూపిస్తాను. మొత్తం అయితే పౌడర్ చేసేసి పెట్టాను. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది ఎలా తాగాలో, ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పౌడర్ వేసిన తర్వాత వేడిగా ఉంటుంది కదండి, వెంటనే డబ్బాలో స్టోర్ చేయొద్దండి. చూడండి, ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోనే 1 స్పూను పౌడర్ వేసుకొని హాఫ్ గ్లాస్ కానీ ఫుల్ గ్లాస్ కానీ వేడి వాటర్ తీసుకోవాలి. ఇలా వేడి వాటర్ అయినా సరే మనం ఎంత తాగట్టయితే తాగుతాం కదా, అలా ఎన్ని తాగగలిగితే అన్ని వేడి వాటర్ తాగేయచ్చు. అలా మార్నింగ్ పరకడుపున తాగినట్టయితే చాలా ఈజీ బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్ అవుతారు. చూడండి, ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. అంతే.